ఇప్పట్లాగే వాళ్ళ సమస్యల్ని మనతో షేర్ చేయడానికి ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు విజయ్ మేడం. విజయ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇక్కడ జైరాబాద్ మేడం మరి. ఓకే. అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే విజయ చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేడం, అది మా ఆయన ప్రాబ్లమే మేడం. పెళ్ళి ఎప్పుడైంది? మ్యారేజ్ అయి 13 సంవత్సరాలు అవుతుంది మేడం. చెప్పండి అమ్మా, ప్రాబ్లం కంటిన్యూస్ గా చెప్పండి. అయితే మేడం, ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా, ఒక పాప బాబు. అయిన తర్వాత ఏదో గొడవలు అయ్యి ఆమె వెళ్ళిపోయిందంట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన 2 నెలలకే ఆ భార్య చనిపోయిందని సొంత ఊరు అక్కడ కరీంనగర్ మేడం, అత్తగారిది. అమ్మవారిది ఇక్కడ హైదరాబాద్ దగ్గర జైరాబాద్. అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళు చాలా పేదోళ్ళు మేడం. పేదోళ్ళు అయితే భార్య చనిపోయిందని వచ్చింది మేడం. ఆయన భార్య చనిపోయిందని వచ్చి నాకు చేసుకున్న తర్వాత. కాదమ్మా, మీరేమి ఎంక్వైరీ చేసుకోలేదా? మీ ఎంత పేదోళ్ళన్నా వచ్చిన సంబంధం ఏంటి, కరెక్టా కాదా, ఆయన ఏం చేస్తాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి, ఇల్లు ఏమన్నా ఉన్నాయా అని అని చూసుకున్నప్పుడు పక్కింటి వాళ్ళన్నా చెప్తారు కదమ్మా. ఈయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారని. ఎంక్వైరీ చేయలేదు మేడం. మరి మీ మిస్టేక్ అది, ఎంక్వైరీ చేయకపోవడం. వాడు మోసం చేయడానికి రెడీగానే ఉన్నాడు, ఎంక్వైరీ చేసుకోవడం మీ బాధ్యత కదా. సరే ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమైందమ్మా? పెద్ద మనుషుల వల్ల ఇక అప్పుడు చూడలేరు మేడం, దూరం ఉందని చూడలేరు. సరే అని చేసిండ్రు. చేసిన తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత ఆమె 8 సంవత్సరాల తర్వాత వచ్చింది మేడం. 8 సంవత్సరాల తర్వాత వచ్చింది. బాబు ఈయనే ఉండే, బాబు మా దగ్గరనే ఉంటే, నేను తల్లి లేదు, బాబుని చూసుకోవాలి, మళ్ళీ పుట్టినోళ్ళు కూడా చిరసగం ఆస్తి హక్కు అని చెప్పిండు మేడం. చెప్పిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత బాగా టార్చర్ పెట్టి కొట్టి, చేతిలో కొట్టి, ఎన్నకెల కొట్టి మేడం. వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు నేను ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. 5 సంవత్సరాల నుండి అక్కడ పోతే ఉండనిస్తలేడు, ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది తోలుకుంటలేడు మేడం. బాబుకు నాకేమన్నా న్యాయం చేయమని అంటే ఏం కూడా పట్టించుకుంటలేదు మేడం. ఫస్ట్ వైఫ్ తో పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా ఆయనకి? 2 పిల్లలంటే? 2 పిల్లలంటే ఒక బాబు నేను పోయినప్పటికీ 7 సంవత్సరాల్లో బాబు ఉన్నాడు మేడం. సో అతనికి కనీసం అంతకు ముందు పెళ్ళి ఒక 7-8 సంవత్సరాలు అయ్యి ఉంటది. నీకు పెళ్ళి ఒక 10 ఏళ్ళు అయింది. ఇందులో విడిపోయి 5 ఏళ్ళు అవుతుందా మీరిద్దరు? అవును మేడం. 5 ఏళ్ళు కలిసి ఉన్నావా నువ్వు అతనితో? 7 సంవత్సరాలు ఆయన దగ్గరనే ఉన్నా మేడం. 7 సంవత్సరాలు ఉన్నావు. అతను ఏం చేస్తాడు పని? వ్యవసాయం చేస్తారు మేడం. ఏమున్నాయి పొలాలు, ఏమున్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 12 ఎకరాలు ఉంది పొలం మేడం. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి 12 ఎకరాలు? వాళ్ళ పాతదే మేడం, వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న వాళ్ళు సంపాదించింది. సరే, నువ్వు పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆ ఫస్ట్ ఆవిడ గానీ ఆ పిల్లలు గానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చారా? మా పెళ్ళి అయ్యింది, మాకు ఇంకా డైవర్స్ అవ్వలేదు, 2 months కి నిన్నెట్లా పెళ్లి చేసుకున్నాడు అని వచ్చి గొడవ చేయాలి కదా, చేశారా చేయలేదా? చేయలేదు మేడం, కేసు పెట్టింది. ఇంటికి రాలేదు కానీ కేసు పెట్టింది. సో ఓకే, కనీసం ఆవిడకి నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావని తెలిసింది, అతని మీద కేసు పెట్టిందా? అవును మేడం. ఏమని పెట్టింది? నేను ఉండగా 2వ పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టింది. నీ మీద కూడా రిజిస్టర్ అయిందా కేసు? అవును మేడం. మరి మీ ఇద్దరు బెయిల్ తెచ్చుకున్నారా? తీసుకొచ్చిండ్రు మేడం. 10 ఏళ్ల నుంచి ఆ కేసు నడుస్తుందా? ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది ఆ కేసు? అంటే ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు మేడం. కాంప్రమైజ్ అయిపోయిన తర్వాతనే టార్చర్ పెట్టి ఆమె వచ్చిన తర్వాత, టార్చర్ పెట్టి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆమెతోటే ఉంటుండు మేడం. ఓకే, కేసు విత్డ్రా చేసుకుందా ఆవిడ? చేసుకుంది మేడం. నీతో 7 ఏళ్ళు ఉన్న మీ ఇద్దరు 7 years ఉన్నారు కదమ్మా? అవును మేడం. ఆ 7 ఏళ్ళు కేసు నడిచిందా మరి? నడిచింది మేడం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే నడిచింది. ఓకే అమ్మా, ఓకే. తర్వాత ఈ 7 ఏళ్లలో ఏంటి నీ కష్టం ఏంటి? నువ్వు ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది? అంటే వాళ్ళ మాటలు విని కొట్టిండ్రు మేడం. కొట్టాలి, నాకు తాగొచ్చి దొరుకుతా. అంతకు ముందు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అత్త, మామ, 2 పిల్లలు, ఈయన భార్య. 2 పిల్లలు ఎవరు? వాళ్ళ వైఫ్, ఫస్ట్ వైఫ్ కూడా మీతో పాటే ఉంటుందా? అవును మేడం. అదేంటమ్మా, ఫస్ట్ వైఫ్, భార్య, పిల్లలు ఇంతమంది ఉండగా 2 నెలలకి ఆ భార్య అలిగి వెళ్ళిందని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాపురం చేస్తున్నావా? అప్పుడు ఆవిడ వెళ్ళి కేసు వేసిందా పోలీస్ స్టేషన్ లో? వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుండి వేసింది మేడం. వేసినాక మళ్ళీ కాపురానికి వచ్చేసిందా నువ్వు ఉండగానే?
ఆ 8 సంవత్సరాలకు ఇక్కడికి వచ్చేసింది మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు కోర్టులో ఏం చెప్పిందంటే ఇల్లు ఆమెకి ఇచ్చి 1 ఎకర్ పొలం ఒక్క నిమిషం అమ్మా, 8 సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చింది. అంతకు ముందు 7 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారమ్మా ఇంట్లో నీతో పాటు అని అడిగా. అత్త, మామ, నేను, మా ఆయన, ఆమె బాబు. ఒక బాబు ఇక్కడే ఉండేవాడా? ఇక్కడనే ఉన్నాడు. ఆడపిల్లనే మా మెంబర్ ఉంది, బాబేమో ఇక్కడ. ఓకే ఓకే అమ్మా. ఇలా 7 ఏళ్ళు నడిచింది. ఈ 7 ఏళ్లలో నీకున్న కష్టం ఏంటి? మీ అత్త మామ చెప్పిన మాటలు విని మీ హస్బెండ్ నిన్ను కొడుతూ ఉండేవాడా? అత్త మామ ఏం చెప్పట్లేదు. మా మామ మంచోడే మేడం. ఓకే. ఇక వాళ్ళ తల్లి కొడుకు ఒక మాట, ఇక తాగడము, కొట్టడము, ఇష్టమైతుండు లేకపోతే వెళ్ళిపో, అవసరం లేదు నాకు, ఇట్లా కొట్టారు మేడం. ఇక్కడ అమ్మ వాళ్ళ పరిస్థితి బాగలేదని అట్లనే కష్టపడుకుంటానే పోయినా మేడం. బాధలు పడుకుంటా, బాబు పుట్టిన బాబు ఎటుగాను ఎవడైతాడని కష్టపడుకుంటానే పోయినా. తర్వాత ఇక ఆమె వచ్చేసిన తర్వాత ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కోర్టులో ఆమెకు పొలము ఇల్లు ఇయ్యాలని చెప్పిరంట మేడం. ఓకే. ఆ విషయం ఒప్పుకొని నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి తోలేసి ఆమెను తోలుకొచ్చి పెట్టిండి ఇంటికాడ. ఓకే, ఆవిడకి ఇల్లు పొలం ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఈయన ఏం చేశాడు తెలివిగా నిన్ను హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు వెళ్ళిపోతే ఆవిడ తెచ్చుకోవచ్చు ఇంట్లోకి అని. కోర్టులో ఒప్పుకొని వచ్చి నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగొట్టేసి ఆమెను తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు ఇట్లా ఆమె ఫస్ట్ భార్య వచ్చింది, నువ్వు వెళ్ళిపోయినావు అని. అంటే నేను అప్పటికి వెళ్ళిపోయినా మేడం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అడిగిన ఎందుకు వచ్చింది, మరి చనిపోయిందని అన్నావు, ఇప్పుడు ఆమె ముఖం చూడ అన్నావు, సరే చనిపోయింది అన్నాక 2 పిల్లలు ఉన్నారు, అట్లా బాధ పెట్టద్దు, సరే ఉండనని కూడా అన్నా మేడం. అంటే తర్వాత మరి ఆమె ముఖం చూడన్నావు, డైరెక్ట్ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అని. అంటే పిల్లలు ఉన్నారు, ఉంటే ఉండు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో అని అన్నాడు మేడం. అంటే మరి 2 పిల్లలు ఉన్నావు, నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు, మరి నా జీవితం ఎందుకు ఖరాబ్ చేసినావు అని నేను అడినా మేడం. తర్వాత ఇక ఊర్లో అందరు ఉండి పోనీగా ఎందుకు, నీకు ఒక కొడుకున్నాడు, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, ఎవరిది వాళ్ళు తప్పుదాకా చేసుకోండి బాగుండదని ఊర్లో చెప్పారు మేడం. చెప్తే నేను మా బావ వాళ్ళ ఇంట్లో కిరాయికున్నా మేడం. 1.5 సంవత్సరంన్నరకు కిరాయికున్నాం మా బావ సొంత బావ వాళ్ళ ఇంట్లోనే. ఆమెకు సొంత ఇల్లు ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మా అత్త మా మామ నా దగ్గరనే ఉన్నాడు, ఆమె బాబు కూడా నా దగ్గరనే ఉన్నాడు. ఆమె వాళ్ళ అమ్మ దగ్గరికి పోను అన్నాడు. 1.5 సంవత్సరంన్నర తర్వాత వాళ్ళందరూ ఒక్కటయ్యి బాగా టార్చర్ పెట్టిండు మేడం. ఆమె పెద్ద కొడుకు కొట్టిండు, మా ఆయన కొట్టిండు, ఆమె కొట్టింది. ఎందుకు వచ్చినావు, అవసరం లేదు, వెళ్ళిపో, నీకేముంది ఇడా అని అందరు కలిసి కొట్టేలో కొట్టేసారు మేడం. తర్వాత పెద్ద మనుషులను తీసుకొని పోయి పంచాయతీ కూడా పెట్టినాం మేడం. మొన్న రీసెంట్ గా పోయి కూడా పంచాయతీ పెట్టినాం మేడం నేను సర్పంచ్ దగ్గర. బాబున్నాడు, సరే నేను అవసరం లేదు కదా, ఆమెతోటే ఉండు, మీరు అందరు బాగానే ఉండండి, బాబుకు నాకేమన్నా న్యాయం చేయండి, ఆ బాబుని చూసుకొని బతుకుతాను, ఇట్లా కూడా అడిగిన మేడం. కాదమ్మా, ఇప్పుడు కోర్టులో అమ్మాయికి ప్రాపర్టీను ల్యాండ్ ఇవ్వమన్నారు, ఇచ్చేసాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి కేసులు విత్డ్రా చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. కలిసి ఉన్నారు మేడం. నువ్వు ఇప్పుడు పంచాయతీలు ఎన్నిసార్లు పెట్టావు ఇప్పటికి? పంచాయతీకి 4 సార్లు పోయినా మేడం. ఇక్కడ నుంచి పెద్ద మనుషులను తీసుకొని 4 సార్లు పోతే 4 సార్లు టైమింగ్లు పెట్టిర్రు మేడం. వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు మేడం. ఆయన ఏం చెప్తే అది వింటాడు మేడం. ఈయన మా భర్త ఆయన ఏమంటాడు, నేను ఉంటాను, అది నాకు ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఎవరి దానికి వంచిస్తే నేను చేసుకొని బతుకుతానంటే అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, ఏమన్నా డబ్బులు మాట్లాడు, నువ్వు డబ్బులు మాట్లాడంటే డబ్బులు ఎందుకు మాట్లాడతాను, నాకు వారసుడు ఉన్నాడు, పొలం ఇస్తే నేను బతుకుతాను నేను అని నేను అన్నా మేడం. పొలం ఇమ్మని అడుగుతున్నావు, 1 ఎకరమో 2 ఎకరాలు ఎంత అడుగుతున్నావు నువ్వు? నేను ఎంత అడగలేదు మేడం. నేను మరి ఏం అడుగుతున్నావు, నీకేం కావాలి? అదే మేడం, నాకు బాబు ఉన్నాడు కదా, బాబుకు న్యాయం కావాలని. అరే నీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి? అదే మేడం, పొలం ఉంది కదా, పొలం కావాలి నాకు. అదే ఎంత కావాలని అడుగుతున్నాను. 12 ఎకరాలు ఉంటది మేడం. 12 ఎకరాల వల్ల ఇక నా బాబుకి ఏ విధంగా కావాలి మేడం. నీకు ఒక ఐడియా ఉంటది కదమ్మా, నీకు ఎకరం కావాలా, 1/2 ఎకరం కావాలా, 2 ఎకరాలు కావాలా, సమానంగా కావాలా, ఏదో ఒక ఐడియా ఉంటది కదా. అంతే 2 ఎకరాలు సమానం అక్క అంటే ఒక ఆడపిల్ల ఉంది మేడం, నా కూతురు అయినా కానీ నేను అట్లనే ఆలోచిస్తా కదా మేడం. నేనేమన్నా బాబు పేరు మీద 3 ఎకరాలు రిజిస్టర్ చేయమని అన్నా మేడం. బాబు ఎకరం ఎంత ఉంది? అది ఎకరికి అక్కడ 60 లక్షలకి ఎకర్ పోతుందంట మేడం. 60 లక్షలు ఉన్న ఎకరాన్ని నువ్వు 3 ఎకరాలు అడుగుతున్నావు? అవును మేడం, నేను అంతే అన్నా, అంతకు మించి ఏం అనలేదు మేడం. సూపర్ అమ్మా.